ఈ వాక్యంలో మనం ఏమి నేర్చుకోవాలి? మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు దేవుడు పాపముగా చేసెను అనే వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. అనగా మనల్ని నీతిమంతులుగా చేయటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, మనలోని అదోషమును తీసివేయటానికి దేవుడు పాపమెరుగని తన కుమారుణ్ణి మన కొరకు పాపముగా చేసెను అనే వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. మన కొరకు పాపముగా చేయబడ్డాడు యేసయ్య. మన కొరకు. ఇది ప్రవచనము కూడా ఉంది, యెషయా గ్రంథంలో ఉంది 53:10. దేవుడు ఆయనను పాపముగా చేశాడు, అనగా లోకమంతటి పాపములను ఆయనపై మోపాడు. ఆ దోష శిక్షను యేసయ్య భరించాడు అనేది యెషయా 53:10 కూడా ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. పరిశుద్ధుడైన యేసయ్య శిలువపై మన లోక పాపానంతటినీ భరించబోతున్నాడు. ఆ పాపానికి శిక్షను అనుభవించబోతున్నాడు. తండ్రి అయిన దేవునికి దూరం అవుతున్నాడు. దీన్ని మనం ఏమి నేర్చుకోవాలి? ఈ అధ్యాయంలో, ఈ వచనములో మనలను నీతిమంతులుగా చేయటానికి, ఆమేన్, మనందరినీ నీతిమంతులుగా చేయటానికి యేసయ్య పాపముగా మారిపోయాడు. పాపముగా మారిను అక్కడ వాక్యములో ఉంది. మన కోసము పాపముగా మార్చబడ్డాడు. మన కంపుని, మన మురికి కంపుని, పాపమనే మురికి కంపుని తనలో వేసుకున్నాడు. అది ఎలా చెప్పాలంటే, ఒక పంది మలము తింటుంది. పంది ఎలా తన పీతిని తింటుందో, మనిషి కూడా పాపం విషయంలో అంతగా అలవాటు పడ్డాడు. మనిషి కూడా పాపము చేసే విషయంలో పంది ఎలాగా మలాన్ని తింటుందో అలాగా మనిషి కూడా అంత ఘోరముగా పాపంకి అలవాటు పడ్డాడు. ఇది ఎంతటి భయంకరమైన అనుభవమో మనుష్యులు అర్థము చేసుకోలేదు. ఎంతటి భయంకరమైన అనుభవము. ఇలా మనిషి అలవాటు పడుట చేత ప్రభువుకు ఎంతగా తను తీసుకున్నాడంటే, మన పాపాల కోసం ఎంతగా పాపముగా మార్చబడ్డాడంటే, లెట్రిన్ గుంత ఉంటుంది. లెట్రిన్ గుంత చూసారా? ఎలా ఉంటుందో తెలుసా? లెట్రిన్ గుంత ఏమ్మా, బాయిలకే ఉంటుంది. ఎలా ఉంటుంది లోపల? దాంట్లో ఒక మనిషి జీవితాంతం దాంట్లో ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఒక మనిషి దాంట్లోనే జీవించాడు, శాశ్వతంగా కలిసి ఉన్నాడు. ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలా మారిపోయాడు మన కోసం యేసయ్య. మన కొరకు అదొక ఉదాహరణ మాత్రమే. మన జీవితం అలా ఉంది. అలా మన కోసం అంతగా కలిసిపోయాడు. అదే పాపముగా మారెను. క్రీస్తు పాపముగా చేయబడ్డాడు. మన కోసం
దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా మార్చబడ్డాడు, పాపముగా మారిపోయాడు. అదొక ఉదాహరణ, అదొక బొమ్మ, అదొక ఫోటోలాగా అంతే. అది కూడా పరిపూర్ణత కాదు. లెట్రిన్ గుంతకని ఇంకా ఎక్కువ చేశాడు మన కోసం యేసయ్య. పూర్తిగా మురికి, పూర్తిగా పాపముగా మార్చబడ్డాడు, పూర్తిగా పాపిగా మారిపోయాడు. ఏ మనిషిలో ఉన్న ప్రతిదీ, ప్రతి కంపుని, ప్రతి మురికి తలంపుల్ని, మురికి కంపుని తనలో వేసుకొని తనే పాపిగా మారిపోయాడు. ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా చేయటానికి, నిన్ను నీతిమంతురాలుగా చేయటానికి పాపమెరుగని ఆయనను మన కోసము దేవుడు పాపముగా చేశాడు. మనందరి కోసం మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు క్రీస్తు మన కొరకు పాపముగా మార్చబడ్డాడు, పాపిగా మారిపోయాడు. ఇదే నీతిమంతులుగా తీర్చబడుట అనగా, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చబడుట అంటే అంతగా మన కోసం మార్చబడ్డాడు దేవుడు. ఆ దేవుని ఆ పరిశుద్ధమైన ఆ ప్రమాణాలను అందుకునే అంతగా మనం నీతిమంతులుగా లేమని గుర్తించిన వారికి, అయ్యో నేను పాపిని, యేసయ్యని ఎప్పుడు అందుకుంటానో, నేను యేసయ్యలో ఎప్పుడు కలిసి ఉంటాను, నేను యేసయ్యలో ఉండే అర్హత నాకు లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ దేవుడు ఇది ఉచితమైన వరము దయచేశాడు. ఆమేన్. ఉచితమైన వరము మనకిచ్చాడు. అందుకే కృపచేత మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కృపచేత మాత్రమే ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారికి మాత్రమే, ఆమేన్, వారికి మాత్రమే నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు ఉచితమైన వరాన్ని మనకిచ్చాడని తెలుసుకోవాలి. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, రోమపత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. రోమా 11:6. అది కృపచేత అయిన ఎడలా ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇక కృపను కాకపోవును. ఆమేన్. అది కృపచేత అయితే, దేవుడు చేసింది కృపచేత అయితే అది క్రియల మూలముగా కాదు అని వాక్యము సెలవిస్తుంది. కృపచేతనే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు, కానీ క్రియల మూలముగా కాదు అని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ క్రియల మూలంగా అయితే కృప ఇకను కృప కాగుదు. క్రియల మూలంగా అయితే కృప కాకపోవును అని పౌలు సెలవిస్తున్నాడు. క్రియల మూలముగా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమైంది కాదు. అలా అయితే కృప ఇకను కృప కాకపోవును. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన ఆ ఆచారాల ప్రకారముగా కాదు, ధర్మశాస్త్ర సంబంధముగా సంప్రదాయాల ప్రకారము కాదు అనేది మనం తెలుసుకోవాలి. కేవలము కృపచేతనే మనం రక్షించబడ్డాం. కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడ్డాం దేవుని ఎదుట.
వారి యొక్క మంచి క్రియలు బట్టి వాళ్ళు నీతిమంతులుగా కాలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలు వారి మంచి క్రియలు వారిని నీతిమంతులుగా చేయలేకపోయాయి. కానీ ఈ దినము విశ్వాసము ద్వారా, దేవుని యందు విశ్వాసముంచడము ద్వారా యేసయ్య కృప చేత నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నామని తెలుసుకోవాలి. నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం విశ్వాసమూలముగా. తెలుసుకోవడం నేర్చుకోలేదనం. అందుకే క్రీస్తులో ఉన్న వారికే నీతిమంతులుగా దేవుడు తీరుస్తున్నాడు. క్రీస్తులో మనం ఉండడం నేర్చుకోవాలి. క్రీస్తులో ఉన్నవారికి మాత్రమే ఇది చెందుతుంది. క్రీస్తును కలిగి జీవించని వారికి ఈ నీతిమంతులుగా తీర్చబడుట అనే ఈ ఉచితమైన వరము, ఉచితమైన కృప వారికి చెందదు. ఎవరికి చెందుతుందంటే ఎవరైతే క్రీస్తులో ఉంటారో, క్రీస్తుని కలిగి ఉంటారో. ఇంకా దీని గురించి స్పష్టంగా సెలవిచ్చాడు పౌలు కొలస్సీ పత్రికలో. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 21 చదువుకుందాం. 20-21. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అది భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి కోరిక అయింది. శిలువ రక్తము చేత సంధి చేయడానికి యేసయ్య ద్వారా సమస్తమును, భూలోకమందైనను పరలోకమందైనను అన్నిటినీ ఆయన ద్వారా సమాధానపరచుకొనవలెనని దేవునికి ఇష్టమైంది. ఏం చేయాలి? ఎవరికి చెందుతుంది ఇది అనగా 23వ వచనంలో ఉంది, పునాది మీద కట్టబడిన వారై. ఆమేన్. పునాది మీద కట్టబడిన వారుగా మనం ఉండాలి. ఏ పునాది? ఈ మందిరానికి పునాది ఏమిటి? ఈ మందిరమంతా దేనిపైన ఆధారపడి ఉంది? పునాది మీద ఆధారపడి ఉంది. ఈ మందిరానికి పునాది ఏమిటి? స్లాబా? ఏమిటి? దేవుడా? మందిరానికి పునాది ఏమిటి? పునాది ఇది కదమ్మా. దేవుడు అంటావు, వేసుకుంటాం కదా. మళ్ళీ దేవుడు అంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు నువ్వు? మందిరానికి పునాది ఈ ఫౌండేషన్. ఈ మందిరం అంతా ఈ పునాది మీద ఆధారపడి ఉంది. అలాగే మీరందరూ కూడా, మనమందరము కూడా యేసయ్య అనే పునాది మీద కట్టబడాలి. నీ జీవితంలో యేసయ్య పైన నువ్వు కట్టబడాలి. యేసయ్య పైన నువ్వు నిలబడాలి. యేసయ్యలో నీవు ఉండాలి. యేసయ్య ద్వారా నువ్వు పైకి రావాలి. యేసయ్య నీకు పునాదిగా ఉండాలి. నువ్వేమి చేసినా నీ పునాది యేసయ్యే అనే మనస్సు కలిగి రావాలి. అందుకే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. మనము కూడా నా పునాది యేసయ్యే, యేసయ్య నాకు పునాదిగా ఉంటే నేను ఏమైనా చేయగలను. నా పునాది అయిన యేసయ్య పైనే నేను కట్టబడతాను. పునాది అయిన యేసయ్య ద్వారానే నేను సమస్తమును చేయగలను. నేను ఏది చేసినా నా పునాది బాగుండాలి,
నా పునాది గట్టిగుంది, నా పునాది సజీవుడైన దేవుడు, నా పునాది పునరుత్థానుడు, నా పునాది యేసుక్రీస్తు రక్షకుడు, అభిషేక్తుడు అనే మనస్సు మనకి ఎప్పటికీ ఉండాలి మనలో. ఆమేన్. ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండాలి. మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక పునాది మీద కట్టబడిన మీరు ఎలా ఉండాలి? ఏం తెలియజేస్తున్నాడు దేవుడు? వాక్యం ఏమి తెలియజేస్తుంది? నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. వాక్యము ద్వారా మీరు ఏ నిరీక్షణ కలిగి ఉన్నారో, వాక్యము ద్వారా ఎలాంటి ఆశ కలిగి ఉన్నారో, ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారో, వేటి కొరకు మీరు ఎదురు చూస్తున్నారో వాటి నుండి తొలగిపోకూడదు అంటున్నాడు. ఒకటేమిటి? ఆ సమాధానం మనకు రావాలంటే క్రీస్తు రక్తము చేత, ఆ శిలువ రక్తమని ఆ నీతి మనకు రావాలంటే మనము ఏముండాలి? పునాది పైన కట్టబడడం అనేది ఉండాలి. ఎందుకంటే పాపమెరుగని ఆయనను దేవుడు పాపిగా చేశాడు అంటే మన కంపులో కలిపేశాడు. మన కంపునంతా తీసేసి ఎవరిలో వేశాడు? యేసయ్యలో వేశాడు. యేసు దేవుడు దేన్నైతే ద్వేషిస్తున్నాడో, దేన్నైతే అసగించుకుంటున్నాడో అవే వాటిలో కలిసిపోవడానికి కోరుకుంటున్నాడు. ఆమేన్. మన కొరకు దేన్నైతే ద్వేషిస్తున్నాడో యేసయ్య వాటిలో కలిసిపోవడానికి అంగీకరిస్తున్నాడు. అదే లెట్రిన్ గొంతులో ఒక మనిషి శాశ్వతంగా జీవిస్తే ఎలా ఉంటుంది? అలాంటి అసహ్యమైన వాటితో యేసయ్య కలిసిపోవడానికి అంగీకరించాడు మన కొరకు. కాబట్టి ఈ నీతి మనకు రావాలంటే ఈ శిలువ రక్తము చేత ఈ సమాధానము, ఈ భూలోకమందైన పరలోక సంబంధమైన ఈ సమాధానము మనకు రావాలి అంటే, నీతి మంతులుగా మనము తీర్చబడాలంటే ఈ మూడు కలిగి ఉండాలి. ఈ మూడు కలిగి ఉండాలి. ఒకటేమిటి? పునాది పైన కట్టబడాలి. యేసయ్యే మనకు పునాది. పూర్తిగా యేసయ్య పైన మనం కట్టబడాలి. యేసయ్య పైన పెరగాలి. యేసయ్యలోంచి బయటికి రావాలి. యేసయ్య ద్వారా ఏదైనా చేయాలి. ఏది చేసినా, ఏది మాట్లాడినా యేసు దేవుని చూడాలి. యేసయ్య ఏం చేస్తున్నాడు? యేసయ్య ఎలా జీవిస్తున్నాడు? ఎలా మాట్లాడుతున్నాడు? ఎలాంటి ఆతృత కలిగి ఉన్నాడు? ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు? దేనిపైన ఆసక్తి కలిగి ఉన్నాడు యేసయ్య? ఆ మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. ఆమేన్. జ్ఞాపకము చేసుకోండి. నీతిమంతులుగా దేవుడు మనం చేయడానికే పాపముగా మార్చబడ్డాడు, మారిపోయాడు. జ్ఞాపకము చేసుకుందాం ఈ దినం. అది విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం మనం. అది రావాలంటే కొలస్సీ పత్రికలో మనం చదువుకున్నాం. 3 ఉన్నాయి ఇక్కడ. ఒకటి, యేసయ్య అనే పునాది పైన మనము కట్టబడిన వారై స్థిరంగా ఉండాలి. పునాది పైన కట్టబడితే స్థిరంగా ఉంటాం. పునాది లేకుండా కట్టబడితే ఏమవుతుంది? పునాది లేకుండా ఇల్లు కట్టబడితే ఏమవుతుంది? కూలిపోతుంది. గాలొస్తే కూలిపోతుంది, వర్షం వస్తే కూలిపోతుంది. అందుకే యేసయ్య అనే పునాది పైన మనం కట్టబడాలి. కట్టబడితే స్థిరంగా ఉంటాం. స్థిరంగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది దినం. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఆ నీతి మనకు కావాలంటే ఆ నీతి
నీతిగా మనల్ని చేయటానికే, నీతిమంతులుగా మనల్ని తయారు చేయటానికే యేసయ్య పాపిగా మారిపోయాడు, పాపిగా చేయబడ్డాడు. కాబట్టి మొట్టమొదట మనం క్రీస్తు అనే పునాది పైన కట్టబడ్డామా? తలలు ఊపడము కాదు. మీకే ప్రశ్న వేసుకోవాలి, మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ఏమని? నేను కట్టబడ్డానా? కట్టబడాలంటే నాలో ఏముండాలి? పునాది పైన కట్టబడాలంటే ఎలా తెలుస్తుంది నేను పునాది పైన కట్టబడాలని? ఎలా తెలుస్తుంది? క్రీస్తు అనే పునాది పైన నేను కట్టబడుతున్నాను అని మీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? చెప్పండి. ఊరి ఇలా పెట్టుకోవడం కాదు, చెప్పాలి. పునాది పైన కట్టబడుతున్నానని ఎలా తెలుస్తుంది? యేసయ్య పునాది పైన నేను కట్టబడుతున్నాను, యేసయ్యను చూస్తూ ఉండాలి. యేసయ్యను ముఖాముఖిగా చూసే అనుభవం మనకు రావాలి. యేసయ్య మనసును చూసే అనుభవం మనకు రావాలి. ఆయన మనసును చూడండి, ఆయన ముఖాముఖిగా యేసయ్యను చూడాలి. యేసయ్య హృదయాన్ని చూడండి. అప్పుడు మనకు అవన్నీ తెలుస్తాయి. ఎలా కట్టబడాలో, ఎలా యేసయ్యలో జీవించాలో, ఎలా యేసయ్యలో మనం స్థిరంగా ఉండాలో మనకు తెలియజేస్తాయి. దేవుడే మనకు తెలుస్తాయి. ఆయన్ను చూడాలి. లోకాన్ని కాదు చూడాల్సింది, నిన్ను నువ్వు కాదు చూసుకోవాల్సింది, నీ సంపదను కాదు చూసుకోవాల్సింది, నీ బంధువులను కాదు చూసుకోవాల్సింది, యేసయ్యను చూడాలి. యేసయ్యను చూస్తే మీకు తెలిసిపోతుంది ఎలా కట్టబడాలో, ఎలా ఆయనలో ఉండాలో. ఆయన జీవితాన్ని చూడాలి, ఆయన చేసిన సేవను చూడాలి, ఆయన చేసిన త్యాగాన్ని చూడాలి. మన కొరకు త్యాగం చేశాడు, పాపిగా మారిపోయాడు, పాపిగా మార్చబడ్డాడు. జ్ఞాపకం చేసి ఎంత ప్రేమ! ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు యేసయ్య ఏ పాపాన్ని ద్వేషించాడో, ద్వేషించిన పాపముగా మారటానికే యేసయ్య మనస్ఫూర్తిగా అంగీకరించాడు మన కోసం. ద్వేషించిన పాపముగానే మార్చబడటానికి అంగీకరించాడు యేసయ్య. ఒకసారి ఆయన్ను చూడాలి. ఒకసారి చూడండి. మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని చూడాలి. అప్పుడే మనం తెలుసుకుంటాం. యేసయ్యకున్న ప్రేమను మనం తెలుసుకోవాలంటే ఆయన మనస్సును చూడాలి. మన మనసుతో ఆయన మనసును చూడాలి. మనం రక్షించటానికి యేసయ్య ఎంత త్యాగపూర్తమైన వెల చెల్లించాడు, బలి అయిపోయాడు మన కోసం. అది గ్రహించాలి. మనం అది గ్రహించాలంటే ఆయన ముఖాముఖిగా మనం చూడాలి, ఆయన జీవితాన్ని చూడాలి. నమ్మకార్థంగా పైపైన భక్తి కలిగి ఉండడం కాదు, మనస్ఫూర్తిగా ఆయన్ను చూడాలి. అప్పుడే మనకు తెలుస్తుంది ఆయన చేసిన త్యాగం. నిన్ను నీతిమంతురాలుగా చేయటానికి, నిన్ను నీతిమంతుడిగా చేయటానికి యేసయ్య దేన్ని ద్వేషిస్తున్నాడో దానిలాగా మారిపోయాడు. ఆమేన్. దానితో కలిసిపోయాడు. నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సింది ఏమిటి? పాపం యొక్క ఘోరమైన స్వభావాన్ని చూచి, పాపం యొక్క ఘోరమైన ఆ అసహ్య కార్యాన్ని చూచి నువ్వు ద్వేషించడం నేర్చుకోవాలి. ఆమేన్. నీ జీవితంలో దాన్ని ద్వేషిస్తూ ఉండడం నేర్చుకోవాలి. అదే దేవుడు కోరుకునేది. నీతిమంతులుగా చేయబడాలంటే మొట్టమొదట యేసయ్య పునాది పైన మనం కట్టబడాలి. ఆమేన్. యేసయ్య నమ్మిన వారికే, నమ్మి బాప్తిస్మం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత
ఆయనలో పెరగాలి. ఏది చేసినా ఆయన్నే చూడాలి. ఎక్కడికి పోవాలన్నా ఆయన్నే చూడాలి. పూర్తిగా యేసయ్య పైన మనము ఆధారపడాలి. అందుకే పేతురు సెలవిచ్చాడు కదా, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడల యందు నడుచుకొనవలనని మీకు మాదిరి ఉంచిపోయాడు. ఎవరైతే ఆయన అడుగు చాడల యందు నడుచుకుంటారో వారికే చెందుతుంది నీతి. ఆమేన్. పునాది మీద కట్టబడడం అంటే దానికి పరిపూర్ణమైన అర్థం ఏమిటి? పేతురు సెలవిస్తున్నాడు. ఏమర్థం అది? క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు ఏ అడుగు చాడలలో క్రీస్తు అడుగు చాడలలో క్లియర్గా చెప్పాడు. పునాది పైన కట్టబడటానికి అర్థము పేతురు స్పష్టంగా చెప్పాడు. ఆయన అడుగు వేస్తే జాడబడుతుంది. అదే జాడలో మనం కాలు పెట్టాలి. పెడుతున్నారా? అదే జాడలో మీకు మీరే ప్రశ్న వేసుకోండి, నేను చేస్తున్నానా? కనీసం ఆయన చెప్పిన మాట అయినా, ఒక్క మాట అయినా నెరవేరుస్తున్నారా? ఆయన చెప్పిన మాట, గంటైనా ప్రార్థన చేయలేరా అన్నాడు. అదొక్కటే నెరవేర్చారా? గంటైనా ప్రార్థన చేయలేరా? ఎందుకు వస్తున్నాం మనం దేవుని సన్నిధికి? గంట ప్రార్థన చేయలేకపోతే వచ్చి వ్యర్థమే దేవుని సన్నిధికి. గంటైనా ఆయనే సెలవిచ్చాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. తన గురించి తానే సెలవిస్తున్నాడు. తను చేస్తున్నాడు. తను 3 గంటలు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. నీవు గంటైనా ప్రార్థన చేయలేవా అని ప్రశ్న వేస్తున్నాడు శిష్యులతో. చేస్తున్నామా? మీకే ప్రశ్న వేసుకోండి. చేయకపోతే యేసయ్య పునాది మీకు లేదు. ఆమేన్. యేసయ్య పునాది మీకు లేదు, జ్ఞాపకం చేసుకోండి. పునాదులు మీరు కట్టబడతాడు అనడానికి ఆయనే సెలవిచ్చాడు. ప్రార్థనలో గంటైనా రావాలి. ఆయనే కోరుకుంటున్నాడు. శిష్యులను అడుగుతున్నాడు, గంటైనా ప్రార్థన చేయలేరా? మనం ఏం చేస్తున్నాం? మన కోసం మన పాపముని, మనం ఎలాంటి మురికిలో ఉన్నామో ఆ మురికంతా తను వేసుకున్నాడు. తను మురికిగా మారిపోయాడు. మన కంపు కొట్టే జీవితము తను వేసుకొని తను కంపుగా మారిపోయాడు. మనం ఏం చేయాలి? అడుగు జాడలలో ఆయన ఏ అడుగు వేశాడో, ఎక్కడ ఏ జాడ పడిందో ఆ జాడలో మనం అడుగు వేయాలి. అదే పునాది పైన కట్టబడడం అంటే. ఆమేన్. పునాది వేసింటారు. పునాది పైన కట్టడం అంటే అర్థం ఏమిటి? పునాది ఎలాగ కట్టింటారో అలాగే పైన కట్టేస్తారు. అంతేనా? పక్కన కట్టేస్తారా? కింద చెప్పండి. పునాది పైనే కట్టబడుతుంది. పునాది ఎలా కట్టబడుతుందో అలాగే గోడ కట్టబడుతుంది. అప్పుడే ఆ గోడ బాగా ఉంటుంది, గట్టిగా. ఆమేన్. మనము కూడా క్రీస్తు అనే పునాది పైన కట్టబడాలంటే నీవు కూడా పూర్తిగా క్రీస్తులాగా జీవించాలి. క్రీస్తు ఎలా జీవించాడో, క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, క్రీస్తు ఎలా ప్రవర్తించాడో, క్రీస్తు ఎలా మాట్లాడాడో, ఎలాంటి ఆలోచనలు ఆలోచించాడో, ఎలాంటి తలంపులు తలంచాడో, ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో, ఈ లోకంలో దేన్ని ద్వేషించాడో, ఈ లోకంలో దేన్ని ప్రేమించాడో, నీవు కూడా ఆ మనస్సే కలిగి ఉండాలి. యేసయ్య ఎలాంటి మనస్సు, ఎలాంటి మాట తీరు, ఎలాంటి నడవడిక
ఉందో నీకు కూడా ఆ మనస్సే రావాలి. ఇలాంటి ఆలోచించాడు యేసయ్య. అలాంటి ఆలోచన మీకు రావాలి. ఇలాంటి తలంపులు తలంచాడు. అలాంటి తలంపులు మీకు రావాలి. అదే క్రీస్తు అనే పునాది పైన కట్టడం అంటే. జ్ఞాపకం చేసుకోండి. నువ్వు చేయాల్సింది ఒక్కటే, మన పాపములే నా యేసయ్యను సిలువ వేశాయి. నా పాపములే యేసయ్యకు సిలువ వేశాయి అని గ్రహించాలి. అని గ్రహించడం మాత్రమే పాపాన్ని మనం ద్వేషించగలుగుతాం. పాపాన్ని నువ్వు ద్వేషించాలంటే నా పాపములే యేసయ్యకు సిలువ వేశాయి. నేను చేసిన ఘోరమైన పాపములే యేసయ్యను సిలువ మానికి తీసుకెళ్ళాయి. నేను చేసిన నీచమైన ఘోర పాపములే యేసుదేవుని సిలువ మోసిలా చేశాయి అని గ్రహించడం నేర్చుకోవాలి. ఆ మనస్సు మనకు రావాలి. జ్ఞాపకము చేసుకోండి. ఆ మనస్సు వచ్చినప్పుడే మనం జయించగలుగుతాం. మనం క్రీస్తుని జయించగలుగుతాం. క్రీస్తు మన కోసము చేసిన త్యాగాన్ని మనకు చెందుతుంది. క్రీస్తు నీతిమంతులుగా చేయటానికి ఆయన పాపిగా మారిపోయాడు. పాపముగా మార్చబడ్డాడు. ఇది మనము కూడా అదే చేయడం నేర్చుకోవాలి. జ్ఞాపకము చేసుకోండి. అందుకే 3 తెలుసుకుంటున్నాం. 1, యేసయ్య పునాదిపై మనము కట్టబడాలి. ఆమేన్. 2వది, ఈ మొదటి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనములో ఉంది, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఈ వాక్యం ద్వారా వచ్చే నిరీక్షణ అంటే ఎదురు చూచుట. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? యేసయ్య రాకడ కొరకు, యేసయ్య పిలుపు కొరకు, యేసయ్య కొరకు మన జీవితంలో ఏ నిరీక్షణ కలిగి ఉన్నామో, క్రీస్తును కలిగి జీవించిన తర్వాత ఏ నిరీక్షణ మనం కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. ఏ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం? ఈ లోకంలో యేసయ్య కోసం జీవించాలి, యేసయ్య కోసం బ్రతకాలి. యేసయ్య నాకు శాశ్వతమైన బహుమానాన్ని ఇస్తున్నాడు, నన్ను నీతిమంతునిగా చేస్తున్నాడు, నీతిమంతురాలుగా చేస్తున్నాడు అనే నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. అదే 2వది. ఎలాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామో దాన్ని వదిలిపెట్టకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. క్రీస్తు రాకడలో నేను ఎత్తబడాలి అనే నిరీక్షణ మనకు రావాలి. ఆ నిరీక్షణ నుండి తొలగిపోకూడదు మనం. అలాంటి నిరీక్షణ మనకు రావాలి. ఆమేన్. అదే నిరీక్షణ అంటే ఎదురు చూచుట. దేనికోసం మనం ఎదురు చూస్తున్నాం? యేసయ్య రాకడ కొరకు. యేసయ్య రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎదురు చూచే విషయం నుండి తొలగిపోకూడదు అని 2వది దేవుడు సెలవిస్తున్నాడు కొలస్సీ పత్రికలో. ఆమేన్. 3వది, విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. విశ్వాసమందు నిలిచి ఉండాలి, విశ్వాసములో నిలబడాలి, విశ్వాసముతో జీవించాలి. లోకములో మనుషుల ద్వారా కాదు, ధనము ద్వారా కాదు, బంధువుల సపోర్ట్తో కదా మనం జీవించాల్సింది. సేవలో కూడా విశ్వాసమును నిలబడాలని పౌలు సెలవిస్తున్నాడు. ఎవరైతే విశ్వాసమందు నిలిచి ఉంటారో వారికే కలుగుతుంది. ఆమేన్. వారికే యేసయ్య శిలువ రక్తం అనే సంధి, శిలువ రక్తం ద్వారా సమాధానము వారికే చెందుతుంది. ఎవరైతే విశ్వాసమందు నిలబడాలి,
విశ్వాసం ద్వారా చేయాలి, విశ్వాసం ద్వారా ఏదైనా సాధిస్తాను, విశ్వాసం ద్వారా ఏదైనా జరిగిస్తాను, నా జీవితంలో నా యేసయ్య నాతో ఉన్నాడు, నా యేసయ్య నాతో కనబడుతున్న నా జీవితంలో ఆయనే అనే మనస్సు మనకు రావాలి. ఆమేన్. ఆ మనస్సు మనం ఉంటేనే విశ్వాసముతో జీవించగలుగుతాం, విశ్వాసముతో నడుచుకొనగలుగుతాం. అంతేగాని ఒకరి పైన, లోకములో మరొకరి పైన కాదు ఆధారపడాల్సింది యేసయ్యే. విశ్వాసముతో సేవ చేయాలి, విశ్వాసముతో జీవించాలి, విశ్వాసంతో బ్రతకాలి. ఇలా బ్రతికేటప్పుడు ఒక 2 జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఇలా బ్రతికేటప్పుడు 2 జాగ్రత్తలు కలిగి ఉండాలి. 2 విధాలుగా సైతానుడు మనపైన దాడి చేస్తాడు. దుష్టుడు 2 విధాలుగా మనపైన నేరారోపణలు చేస్తుంటాడు, దాడి చేస్తాడు. ఎవరైతే యేసయ్య పునాది పైన కట్టబడతారో, ఎవరైతే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ నిరీక్షణ నుండి తొలగిపోకుండా ఉంటారో, ఎవరైతే విశ్వాసమును నిలబడి ఉంటారో, ఈ 3 ఎవరైతే చేస్తుంటారో వారి పైన దాడి చేయటానికి సైతానుడు 2 విధాలుగా దాడి చేస్తూ ఉంటాడు. 1 మన గత పాపములు గుర్తు చేస్తూ ఉంటాడు. 2వది మన ప్రస్తుత పరిస్థితిలో కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. జాగ్రత్త. ఈ 2 విషయాల్లో దాడి చేస్తుంటాడు. మొదటిదేమిటి? గత పాపాలు గుర్తు చేస్తూ ఉంటాడు. జాగ్రత్త. ఈ విధముగా సాతాను దేవుని ఎదుట మనకుండిన ధైర్యాన్ని దొంగలిస్తూ ఉంటాడు సైతానుడు. నీకు దేవుని దగ్గర ఎలాంటి ధైర్యం ఉందో, దేవుని దగ్గర ఎలాంటి విశ్వాసం ఉందో దాన్ని దొంగలించటానికి నేను మనుషుల ద్వారా ఇబ్బంది కలిగిస్తుంటాడు, మనుషుల ద్వారా దాడి చేస్తుంటాడు. కానీ దేవుడు ఈ 2 సమస్యలకు ఈ సువార్తలో మనకు మంచి పరిష్కారం ఇచ్చాడు. ఈ సువార్తలో గత పాపముల సమస్యను పరిష్కరించుటకు దేవుడు ఒక మంచి వాక్యాలు ఇచ్చాడు సువార్తలో. క్రీస్తు యొక్క రోమా పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. రోమా పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, యేసయ్య రక్తము ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాము. ఆమేన్. యేసయ్య ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి, సైతానుడు మనుషుల ద్వారా నిన్ను ఇబ్బందికి గురి చేస్తాడు. సైతానుగా నీ దగ్గరికి రాడు. సైతానుగా రాడు. సైతాను మనుషులలో వచ్చి నీ గతాన్ని గుర్తు చేస్తాడు, నీ గత జీవితాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏముంది? అప్పుడా ఇప్పుడా? మళ్ళా చదవాలి వాక్యం 5:9. ఎప్పుడా అప్పుడా? గట్టిగా. ఇప్పుడు. ఎప్పుడు చెప్పండి అందరూ? ఇప్పుడు నీతిమంతుడిగా రక్తం చేస్తున్నాడు. కానీ సైతానుడు అప్పుడు పాపాలు గుర్తు చేస్తాడు. జాగ్రత్త. అందుకే దేవుడు చక్కటి పరిష్కారం ఇప్పుడు చేశాడు. ఎవరైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, ఇప్పుడు నీతిమంతులుగా నిన్ను చేశాడు ఆయన రక్తం ద్వారా. అప్పుడు కాదు, ఇప్పుడు చేశాడు. ఎవరినైనా సరే నీతిమంతులుగా మార్చాడు దేవుడు. క్రీస్తు యొక్క రక్తము మన గత పాపము నుండి మనల్ని ఎంతగా కడిగి వేసిందో చూడండి ఒకసారి. ఎంతగా మన పాపాలను కడిగి వేసింది యేసయ్య రక్తం. మన గత పాపములను పూర్తి కడిగి వేసింది యేసయ్య రక్తమే. ఎవరైతే యేసయ్యలో ఉంటారో, ఎవరైతే యేసయ్యని పునాదిగా వేసుకుంటారో, ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసముందు ఉంటారో వారికే యేసయ్య రక్తము నీతిమంతులుగా చేసింది. ఆమేన్. జ్ఞాపకము చేసుకునండి. అందుకే పౌలు సెలవిస్తున్నాడు, హెబ్రీ పత్రిక ఒక మంచి మాట సెలవిస్తున్నాడు.
8వ అధ్యాయం 12వ వచనం. 8:12. వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను అని వాగ్దానము చేశాడు దేవుడు. దేవుని వాగ్దానము. మన గత పాపములను ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. మనుషులు జ్ఞాపకం చేస్తారు, నీకు మనుషులు గుర్తు చేస్తారు. అప్పుడు నువ్వు ఏం తెలుసుకోవాలి? మనుషులు ఎవరున్నారో? సాతాను ఉన్నాడు. ఎవరైనా నీ గత పాపములు నువ్వు చేసుకున్నావు, నువ్వు అట్లా చేసావు ఇంతకుముందు అని మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎవరున్నారు? చెప్పండి గట్టిగా. సాతాను. సాయితాన్ని గత పాపాలు గుర్తు చేస్తుంది. కానీ యేసయ్య ఏమంటున్నాడు ఇక్కడ? పాపములని ఎప్పటికీ నేను జ్ఞాపకము చేసుకొనను. ఆమేన్. ఇది మనకు చక్కటి పరిష్కారం. దేవుడే జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. ఎప్పటికీ నీ పాపములు ఎన్నడూ నన్ను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయనే సెలవిస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనం ఒక వర్తమానం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక మంచి మాట ఉంది, ఒక మంచి పాఠం ఉంది ఈ వాక్యములో. ఏమిటా పాఠము? దేవుడు ఎవరైతే యేసయ్యలో ఉంటారో వారి పాపములు జ్ఞాపకము చేసుకొనని చెబుతున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి మనం ఏం పాఠం నేర్చుకోవాలి? ఆయన మనలను చూచినప్పుడు మన జీవితం అంతటిలో మనం ఎలా కనబడతాం యేసయ్యకి? ఆయన మనల్ని చూచినప్పుడు చెప్పండి, ఎలా కనబడతాం యేసయ్యకి? మనం యేసయ్య నిన్ను చూచినప్పుడు చెప్పాలి. యేసయ్య నిన్ను చూచినప్పుడు ఆయనకి మనం ఎలా కనబడతామంటే పాపము చేయని వారిగా కనబడతాము. ఆమేన్. పాపము లేని వారు కనబడతాం. ఎందుకంటే పాపాన్ని జ్ఞాపకము చేసుకొనని సెలవిస్తున్నాడు. పాపమును జ్ఞాపకము చేసుకొన్నప్పుడు నిన్ను దేవుడు చూచినప్పుడు నీ జీవితం అంతా ఆయనకి ఎలా కనబడుతుంది? పాపము లేని వారిగా చూస్తున్నాడు మనల్ని. ఆమేన్. నిన్ను పాపము లేకుండా దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూచినప్పుడు నీలో ఏ పాపము కనపడలేదు దేవునికి. నీ జీవితం అంతా దేవుడు చూస్తున్నాడు. నీ జీవితం అంతటిలో ఏ దోషము దేవునికి కనపడలేదు. కారణం ఆయన జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. ఆమేన్. అంత మంచి వాగ్దానం మనకు చేస్తాడు దేవుడు. ఈ సత్యమును మనం నమ్మాలి. ఈ సత్యాన్ని నమ్మకుండా చేయడానికే సైతాను నీకు చేయాల్సినంత చేస్తాడు. జాగ్రత్త. ఈ సత్యాన్ని దేవుడే జ్ఞాపకం చేసుకోలేదు నా పాపాలని. మనుషుల ద్వారా సైతానుడు నీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నీ పాపాలు గుర్తు చేస్తూ నీవు సైతాను చెప్పిన అబద్ధాలు నమ్మకూడదు. నమ్మితే ఎప్పుడు శిక్షా విధేయులు ఉంటావు. జాగ్రత్త. సైతాను చెప్పే అబద్ధాలు మనుషుల ద్వారా నీవు నమ్మకూడదు. నువ్వు ఒకటే కలిగి ఉండాలి, నన్ను జ్ఞాపకము చేసుకుడు నా జీవితాన్ని. నా దేవుడు నన్ను చూస్తే దేవుడు నన్ను ఎలా ఉన్నాను దేవుని దృష్టికి? పాపము లేని జీవితం నాలో కనబడుతుంది నా యేసయ్యకే. అప్పుడు మనుషులు ఎంత నాకి అనే మనస్సు మనకు రావాలి. ఆ మనసు కాకోకుండా మనుషుల్ని చూసుకుంటే మనము అపనమ్మకంతో ఉంటే నీవు దేవుని వద్దకు వచ్చటానికి నీకు ధైర్యం రాదు. జ్ఞాపకము చేసుకోండి. ఒకటే మనస్సు కలిగి ఉండాలి. గొర్రెపిల్ల రక్తము ద్వారా నేను కడగబడ్డాను. ప్రకటన 12వ అధ్యాయము 11వ వచనంలో 2 ఉన్నాయి అక్కడ. దేవుడు సెలవిస్తున్నాడు. ఒకటి గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, రెండవది నీవిచ్చే సాక్ష్యాన్ని బట్టి. గట్టిగా, వానిని జయించుచున్నారు కానీ 12:11
వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి. ఎవరిచ్చిన సాక్ష్యం? ఏ మనిషి గొర్రెపిల్ల రక్తముతో కడగబడ్డాడో ఆ మనిషి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారిని జయించున్నారు. ఆమేన్. ఎవరిని? సైతానును. సైతాను జయించే శక్తి మనకిచ్చాడు దేవుడు. యేసయ్య రక్తంతో కడగబడిన వారికే, ఎవరైతే సాక్ష్యం ఇస్తారో వాళ్ళకందరికీ జయము కలుగుతుంది. సైతాన్ని ఎదిరించే శక్తి దేవుడిస్తాడు. ఆమేన్. కాబట్టి మన ప్రస్తుత 2 విధాలుగా సైతాన్ని ఇబ్బంది పెడతాడు. ఒకటి, గత పాపాలు గుర్తు చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను జ్ఞాపకము చేసుకొనను. వాడేమో గుర్తు చేస్తాడు మనుషుల ద్వారా, కానీ దేవుడు అంటున్నాడు, నేను జ్ఞాపకము చేసుకొనను. ఆమేన్. ఎంత ధైర్యం చూడండి, మనకి ఎంత ఆనందం చూడండి. దేవుడే నిన్ను చూస్తే నీలో ఏమీ కనపడలేదు దేవునికి. అంత మంచి ధన్యత మనకిచ్చాడు దేవుడు. కాబట్టి సైతాను రెండోది, ఇప్పటి పరిస్థితిని కూడా నీకు ఇబ్బంది కలిగిస్తుంది. దేవుడు మనల్ని క్రీస్తులో ఉంచాడు. ఇప్పటి పరిస్థితుల్లో కూడా నీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఏదో విధంగా నిన్ను ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. జాగ్రత్త కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరైతే వాక్యం విని, ఎవరైతే వాక్యాలు గైకుంటారో ఉంటారో, అదే ప్రకటన 12:17 ఉంది, దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు, యేసుని గురించి సాక్ష్యమిచ్చు ఉన్న వారిని, ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేటకై బయలువెడి సముద్ర తీరము నిలిచాడు. ఎవరు? సైతానుడు. కాబట్టి మనం తెలుసుకోవాలి, మనం ఇబ్బంది కలిగిస్తుంటాడు మనకి. ఎవరైతే వాక్యాన్ని గైకొని సాక్ష్యం ఇస్తూ ఉంటాడో, కానీ మనం ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. లోకాన్ని చూడకూడదు. జ్ఞాపకం చేసుకోండి, భయంతో ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, ధీరులుగా మనం ఉండడం నేర్చుకోవాలి. యేసయ్యలోనే మనం ఉండడం నేర్చుకోవాలి. యేసయ్య మనల్ని పరిపూర్ణంగా చేశాడు, పరిపూర్ణంగా మార్చివేశాడు దేవుడే. కాబట్టి మనం ప్రతి క్షణము దేవుని చూస్తూ నడుచుకోవాలి. ఆమేన్. ప్రతి క్షణము సైతాన్ను జయించాలి. పోరాటం ఇది. ఈ పోరాటములో వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకొని చేయిస్తూ ఉండడం నేర్చుకోవాలి. ఆమేన్. కాబట్టి గత పాపాలు వాడు గుర్తు చేస్తాడు, కానీ దేవుడు గుర్తు చేసుకోడు. నేను చేసుకోలేదంటున్నాడు దేవుడు. అదే మనకి. ఇంకొకటి, ఇప్పటి పరిస్థితులు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, కానీ మనం ఒకటే, వాక్యమనే ఆత్మ ఖడ్గము ద్వారా వాడిని జయిస్తూ పోవాలి. ఆమేన్. అదే. కాబట్టి ఇదన మనం తెలుసుకున్న వాక్యము, యేసయ్య మనల్ని పాపములే, ఆయన మన కోసం దేవుడు పాపముగా చేశాడు. పాపము లేని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. దేనికోసం? నీతిమంతులుగా తీర్చటానికి, నీతిమంతులుగా చేయటానికే అనేది తెలుసుకోవాలి. దేవునికి ఎంత ఆశ మనం నీతిమంతులుగా ఉండాలని. నీతిమంతులుగా ఉండాలి, నీతి యావత్తు నెరవేర్చబడాలి, దేవుని నీతి నెరవేర్చబడాలి. అందుకే యేసయ్య కూడా బాప్తిసము తీసుకోవడానికి వచ్చాడు యోహాను దగ్గరికి. అప్పుడు యోహాను సెలవిస్తున్నాడు, ప్రభువా నీ చేత నేను తీసుకోవాలి, నేను నీకివ్వడం ఏమిటి? భయపడిపోయాడు. ఇప్పటికి కానిమ్ము. ఒక మాట సెలవిచ్చాడు. ఏ మాట అది? నీతి యావత్తు నెరవేర్చబడటానికి ఇప్పటికి కానిమ్మని మత్తయి సువార్త 3:15 సెలవిచ్చాడు. ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు నెరవేర్చబడటానికి. ఇదన మన జీవితాల్లో కూడా ఆ నీతి, ఆయన నీతిమంతులుగా మనకు చేయటానికి, ఆ దేవుని నీతి మనకు ఇవ్వటానికే, మనందరికీ ఆ నీతి ఇవ్వటానికే పాపమెరుగని ఆయనను దేవుడు పాపముగా చేశాడు. మురికి కంపులేకి, లెట్రిన్ గుంతలేకి దొబ్బేశాడు. ఎవరిని? కుమారుణ్ణి. ఎలా ఉంటుంది చూడండి. కంపులో కలిపేశాడు. ఏ కంపు అయితే ద్వేషిస్తాడో అదే కంపులో దోషేశాడు దేవుడు యేసయ్యను మనందరి కోసం. కాబట్టి అది మనకు చెందాలంటే
ఒకటి ఏం కలిగి ఉండాలి? పునాది పైన కట్టబడాలి. రెండవది నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. మూడవది విశ్వాసమందు నిలబడాలి. ఆమేన్. అలా ఉంటానయ్యా అని మనమందరం మీదనం ఒక నిర్ణయము తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.